గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 23 ఫిబ్రవరి 2026. నేను ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ టైంకి మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయిన స్టాక్స్ని, అలానే సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని షేర్ చేశాను. వీడియోలో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. సో ఒకసారి నిన్న డిస్కస్ చేసిన మన స్టాక్ స్టేటస్ చూసినట్టయితే ఈరోజు యాక్సిస్ బ్యాంక్ మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. అట్లనే మనకి బజాజ్ ఫిన్సర్వ్ చూసినట్టయితే ఈరోజు ఓపెనింగ్లో మనకి నియర్లీ 2068 దాకా వెళ్ళి అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాన్యువల్స్ కూడా మనకి లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ సైడ్ వెళ్ళింది. టాటా కెమికల్ షార్ట్ అనుకున్నాము, ఓపెనింగ్ నుంచి అది లోయర్ సైడ్ మూవ్ అయ్యింది. సో ఇది నేను మీకు ఇన్ఫర్మేషన్గా షేర్ చేస్తున్నాను, రిపోర్ట్ ఇద్దామని కాదు. సో మా వీడియో చూడడం వల్ల మీకు ఒక వాల్యూ క్రియేట్ అవుతుందని చెప్పి నేను ఈ డీటెయిల్స్ని షేర్ చేస్తున్నాను. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే ఆనంద్ రతి వెల్త్ లిమిటెడ్. ఆనంద్ రతి వెల్త్ లిమిటెడ్ మనకి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ పైన ఈరోజు క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. సో ఇది మనకి ఒక కన్సాలిడేషన్ ఫేస్లో రన్ అవుతూ ఉంది. సో మనకి హై దాని యొక్క 52 వీక్ హై ఆర్ రెసిస్టెన్స్ హై కనుక చూసినట్టయితే 3226గా కనిపిస్తూ ఉంది. బట్ మనకి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక మనం చూసినట్టయితే 3071 ఎగ్జాక్ట్లీ టుడే ఆ ప్రైస్ దగ్గర మనకి క్లోజ్ అయ్యింది. మనకి ఈరోజు వాల్యూమ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా మనకి అబోవ్ 60గా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మనం ఈ స్టాక్ రేపటికి కొంచెం మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్. సో సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే మనకి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ 940 ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి మనకి దాని యొక్క నెక్స్ట్ లైఫ్ టైం హై 975ని క్రాస్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. మనకి ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే నియర్లీ 65 ఉంది. దాని యొక్క సపోర్ట్ చూసినట్టయితే మనకి 800 దగ్గర కనిపిస్తూ ఉంది. సో సాయి లైఫ్ సైన్స్ మనకి ఈరోజు రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో మనకి ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. గత కొన్ని రోజులుగా చూసినట్టయితే మనకి సన్ ఫార్మా 1700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నట్టు అర్థమవుతుంది. సో ఈరోజు కనుక చూసినట్టయితే మనకి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్తో మేబీ ఒక ఫాల్ని రెస్పెక్ట్ చేసి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్తో హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే మనకి 60గా కనిపిస్తూ ఉంది. అండ్ మనకి దీని యొక్క ప్రీవియస్ హైని 60 ఈరోజు మనకి బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు స్టడీ చేయాలి అనుకుంటే సేమ్ మనకి గోజరేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కూడా రెసిస్టెన్స్ పైన బ్రేక్ చేస్తుంది. ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 50 ఉంది. ఈరోజు హయ్యర్ వాల్యూమ్తో క్లోజ్ అయింది. ఇంకొకటి కూడా మనం చూసినట్టయితే పాలీక్యాప్ కూడా మనకి ఈరోజు రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇది లైఫ్ టైం హై దగ్గర క్లోజ్ అయ్యి ఈరోజు మనకి ఆర్ఎస్ఐ కూడా 63 దగ్గరగా కనిపిస్తుంది. ఇన్ కేసు మీరు స్టడీ చేయాలి అనుకుంటే ఈ రెండు స్టాక్స్ కూడా చూడొచ్చు. మనకి లోయర్ సైడ్ అంటే సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే మనకి జూబ్లియేట్ ఫార్మా కనిపిస్తుంది. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 200 దగ్గర దాని యొక్క రెసిస్టెన్స్ తీసుకొని మనకి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ నియర్లీ 850 దగ్గర కనిపిస్తుంది. గత 2 రోజులుగా చూసినట్టయితే ఇక్కడ మనకి వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయ్యి అట్ ద సేమ్ టైం మనకి లోయర్ లెవెల్లో నుంచి బయ్యింగ్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి రైజింగ్ స్ట్రెంగ్తే చూపిస్తూ ఉంది. ఇన్ కేస్ మీరు స్టడీ చేయాలి అంటే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకో. అలానే మనకి ఇంకొక 2 స్టాక్స్ లోయర్ లెవెల్ నుంచి వస్తున్న స్టాక్స్ చూసినట్టయితే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి సేమ్ చార్టే చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం అదానీ పోర్ట్స్ కూడా మనకి దాని యొక్క 1500 సపోర్ట్ పైన ఈరోజు స్ట్రాంగ్ వాల్యూమ్స్తో అట్ ద సేమ్ టైం హ్యూజ్ ప్రైజ్ యాక్షన్తో మనకి అబోవ్ ట్రేడ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే సపోర్ట్ని బ్రేక్ చేసేది ఈరోజు లాల్ పాత్ ల్యాబ్స్ లిమిటెడ్గా కనిపిస్తుంది. లాల్ పాత్ ల్యాబ్స్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే దాని యొక్క సపోర్ట్ 1400 నుంచి మనకి అది ఈరోజు బ్రేక్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. రేపు కానీ మనకి ఈ డోజీ క్యాండిల్ కింద కానీ
మనకి ట్రేడ్ అవుతుంది అంటే ఇది మనకి సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి ఇది మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి 1700 నుంచి లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటే ఈ స్టాక్ మనకి ఈ 1400 ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చి ఈరోజు ఆగింది. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే డిక్సన్ టెక్నాలజీస్. సో డిక్సన్ టెక్నాలజీస్ కనుక చూసినట్టయితే మనకి ఒక 11,800 దగ్గర ఒక రెసిస్టెన్స్ లాగా చూపిస్తూ బట్ లాస్ట్ కొద్దిగా 5 రోజులుగా మనకి ఇది డౌన్ సైడ్ వస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఈరోజు చూసినట్టయితే మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ చూపిస్తూ ఉంది. మనము ఫర్దర్గా ఇది 10,123 కానీ ఇది బ్రేక్ చేసింది అంటే ఇంకా ఈ స్టాక్ ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళేటట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు వాల్యూమ్ చూసినట్టయితే కూడా మనకి హయ్యర్ వాల్యూమ్తో ఉన్నట్టు అర్థమవుతుంది. RSI కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తూ ఉంది. మీరు చూడాలి అనుకుంటే SRF అండ్ రెడింగ్టన్ కూడా సేమ్ చార్ట్ని చూపిస్తుంది. మీరు ఆ 2 స్టాక్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే యాక్చువల్గా దీన్ని మనం ఈవినింగ్ స్టార్ అంటాము. అంటే ఏంటి అంటే హయ్యర్ సైడ్ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ మూవ్ అవుతున్న స్టాక్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ నుంచి బ్రేక్ అవుతున్న స్టాక్. సో ఇది చూసినట్టయితే మనకి ఈరోజు ప్రాజ్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది. ప్రాజ్ ఇండస్ట్రీస్ రీసెంట్గా 277 నుంచి మనకి హయ్యర్ సైడ్ 350 దగ్గరికి వెళ్ళి ఆ రెసిస్టెన్స్ నుంచి గత వారంగా మనకి లోయర్ సైడ్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ స్టాక్ మనకి హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ నీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ గివ్ ఏ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మనము ఇప్పుడు కామెక్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూసినట్టయితే మనకి కామెక్స్ గోల్డ్ వచ్చేసి $5,117 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు నియర్లీ $89 పెరిగినట్టు అర్థమవుతుంది. అదే సిల్వర్ చూసినట్టయితే మనకి నియర్లీ $4 దాకా పెరిగి 86 దగ్గర వచ్చినట్టు అర్థమవుతూ ఉంది. అదర్ ప్రీషియస్ మెటల్స్ అండ్ బేస్ మెటల్ ప్రైజెస్ మీరు కింద చూడొచ్చు. ఇప్పుడు మన ఇండియన్ ETF క్లోజింగ్ ప్రైజెస్ కనుక చూసినట్టయితే సిల్వర్ ETF మేబీ ఈ ప్రైజ్లో మనకి ఏమన్నా స్టేబుల్ అయిందా అన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మనం 6 month చార్ట్ కనుక చూసినట్టయితే సిల్వర్ మనకి 220 దగ్గర మనకి ఒక స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ పీస్ చూసినట్టయితే కూడా గోల్డ్ పీస్ మనకి ఈరోజు 130 దగ్గర క్లోజ్ అయినట్టు అర్థమవుతుంది. ఇది ఒకసారి 6 monthsగా చూసినట్టయితే ఈ ప్రైజ్లో మనకి కొద్దిగా స్టేబుల్ అవుతున్నట్టు అంటే సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఒక స్నాప్షాట్. మనకి ఫ్యూచర్స్లో లాంగ్స్ అండ్ షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే లాంగ్స్ మనకి RVNLలో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. మనకి బ్యాంకింగ్లో సమ్ యాక్టివిటీ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఒకసారి మీరు గమనించినట్టయితే కోటాక్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో SBI అండ్ HDFC బ్యాంక్ ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ బ్యాంకులో మనకి ఈరోజు లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. ఎక్సెప్ట్ IDFC బ్యాంక్ తర్వాత RBL బ్యాంక్లో ఈ 2 బ్యాంక్స్లో మనకి షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. తర్వాత షార్ట్స్ ఎక్కడ ఎక్కువ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే UPLలో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. ఇండాల్కో, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాగా మనాపురం వీటిల్లో అంతా మనకి షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. If you like this video, please like, share and subscribe to our channel. Please try to watch our videos regularly. Thank you.